మీకు మొత్తము లాస్ట్ ఇయర్ నేను చెప్పిన దశరూపకం అంతా ప్లేలిస్ట్ పంపించేశాను. తర్వాత మీకు చెప్పింది కూడా పంపించాను. ఇక్కడ దశరూపకము ఇదంతా ఇంగ్లీష్ లో ఉన్నదంతా మీరు చదివేసుకుంటారు కదా. విష్ణోహ సుతైనాపి ధనంజయేన విద్వన్ మనోరాగ రాగ నిబంధ హేతు ఆవిష్కృతం మంజుం ముంజం ఇహ ముంజ మహిష గోష్టౌ దగ్ధ బాజౌ దశరూపకం ఏతత్ అని దాన్ని చెప్పాడు. నాటకం ఇక్కడ ఇంకా మనం టెక్స్ట్ లోకి వద్దాము. నాటకం అంటే దశరూపకం మీకు ఉన్నటువంటి భాగము. నాటకం సప్రకరణం బాణం ప్రహసనం ధిమః వ్యాయోగ సమవకారో వీత్యంక ఇహా మృగౌ ఇది అని నాటకము ప్రకరణము బాణము ప్రహసనము డిమము వ్యాయోగము సమవకారము వీధి అంకము ఈహా మృగము అని 10 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి రూపక భేదాలు. నిన్న మనం చెప్పుకున్నట్టుగా దృశ్య కావ్యాలు శ్రవ్య కావ్యాలు, దృశ్య కావ్యాలు శ్రవ్య కావ్యాలలో దృశ్య కావ్యాలు అంటే చూడదగ్గ వినదగినవి. వాటిల్లో ఆ దృశ్య కావ్యాలని రూపకాలు అన్నారు. ఎందుచేత అంటే అవస్థానుకృతి నాట్యం అని అవస్థలను దే సుఖదుఖాది అవస్థలను మానవుల యొక్క లోకం యొక్క సుఖదుఖాది అవస్థలను సత్వరజస్తమో గుణముల మూలాన కలిగేటటువంటి రకరకాలమైనటువంటి అవస్థలను నువ్వు వర్ణించి చెప్పేది నాటకము. చూపించేది కాబట్టి దాని నాటకం అన్నారు. రూపకము ఎందుకు అన్నారంటే రూపకం తదారోపాత్ పాత్రధారి ఆ పర్టికులర్ పాత్ర యొక్క రూపాన్ని ధరించి ఆరోపించుకొని తన పైన ఆరోపించుకొని రంగస్థలం పైన నటిస్తారు కాబట్టి రూపకం అన్నారు. ఆ రూపకము 10 విధాలు. ఈ విధంగా నాటకము సప్రకరణం కాదు నాటకం ప్రకరణం బాణ ప్రహసన డిమ వ్యాయోగ సమవకార వీధి అంక ఈహాభృగవు. వీటిలన్నిట్లలో కూడా నాటకము అనే దాంట్లో మొత్తము లక్షణాలన్నీ కూడా భరతుడు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే భరతుడు చెప్పినటువంటి లక్షణాలన్నింటినీ కూడా 1, 2 అధ్యాయాలలో విపులీకరించి చెప్పాడు ధనంజయుడు. ఆ ధనంజయుడు మొదటి 2 అధ్యాయాల్లో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అర్ధ ప్రకృతులు కానీ అర్ధోపక్షేపకములు కానీ ఇవన్నీ కూడా సంపూర్తిగా ఉన్నటువంటిది నాటకము. కాబట్టి పంచ పంచ అవస్థలు, పంచ ప్రకృతులు, పంచ ఉపక్షేపకాలు ఇవన్నిటితోటి కూడి ఉంటుంది. కాబట్టి నాటకము అన్ని విధాల చాలా హృదయముగా ఉంటుంది, ప్రదర్శన యోగ్యంగా ఉంటుంది కదా అని మొట్టమొదటగా నాటకం యొక్క లక్షణాలన్నీ చూపిస్తూ ఉన్నాడు. నాటక లక్షణాలు అని అంటే ముందు చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి అని. ఎలా ఉంటాయి అనేది కొంచెం కొంచెం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఎలా అంటే ప్రకృతిత్వాత్ తదా అన్యేషాం భూయో రసపరిగ్రహాత్ సంపూర్ణ లక్షణత్వాచ్చ పూర్వం నాటకం ఉచ్యతే. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రకృతిత్వాత్ అథా అన్యేషాం ప్రకృతిత్వాత్ ప్రకృతి సహజంగా అంటే ఆ నాటకం యొక్క ప్రకృతి ఏదైతే ఉందో అది భూయో రసహ పరిగ్రహాత్. నాటకాలన్నీ కూడా ముందు 10 రకాలుగా ఎందుకు విడదీశారు అని కూడా మనము ముందు చెప్పుకున్నాము. ఏమని వస్తువు నేత రసస్తేషాం భేదక అని. వస్తువు నేత అంటే నాయకుడు రసముల మూలాన దశ రూపములుగా విభజింప బడినాయి. అందులో ఈ నాటకము అనే దానిలో రసము భూయ రస పరిగ్రహ భూయ అధికంగా రసము యొక్కటువంటి పరిగ్రహణము ఆ రసము యొక్క స్వీకరణము ఉంటుంది. కాబట్టి ఈ ఉంటుంది అని నాటకం యొక్క ప్రత్యేక లక్షణం
రసభరితమైపోయి ఉంటుంది. ప్రకృతిత్వాత్ అంటే దాని సహజమైనటువంటి ఏ, విషయంగా, అంటే మానవుల యొక్క సుఖ దుఃఖాది అవస్థలు సత్వరజస్తమో గుణములను అనుసరించి మానవులలో ఉండేటటువంటి సుఖ దుఃఖాది, మెయిన్ గా మనుషులకు ఉండేది సుఖము దుఃఖము, ఈ రెండే. ఈ రెండే ఆ, అనేక రకములైనటువంటి అవస్థలుగా పరిణమిస్తూ ఉంటాయి. మనకి ఏదన్నా దొరకలేదనుకోండి, అప్పుడు కోపము అనేది వస్తుంది. అంటే దుఃఖం వల్ల, మనకి ఇది దొరకలేదు అనే దుఃఖం వల్ల కోపము అనేది వస్తుంది, ఈర్ష్య అనేది వస్తుంది, అసూయ అనేది వస్తుంది, ఆ, ఆ, మోహము అనేది వస్తుంది. సుఖము వలన సంతోషము వస్తుంది, ప్రశాంతత ఆ, వస్తుంది. ఏదైనా మనం అనుకున్నది సాధించినప్పుడు వచ్చినటువంటి సుఖము వల్ల ప్రశాంతత ఇత్యాది భావాలు కలుగుతాయి. అంచేత ప్రధానంగా మనిషికి కావాల్సినవి రెండే రెండు, ఏదో సుఖం ఆరు దుఃఖం. అందరికి కూడా సుఖమే కావాలి అనుకుంటారు, దుఃఖం వద్దు. ఎందుకంటే దుఃఖం వల్ల వచ్చేటటువంటి భావాలన్నీ మనకి ఆ, విపరీతమైనటువంటి భావాలు, అవి పనికి రానివి. అయినప్పటికీ నాటకంలో ప్రకృతి సహజంగా సత్వరజస్తమో గుణముల ఆ, కారణంగా, మన శరీరంలో ఉన్నటువంటి సత్వ రజస్తమో గుణముల కారణంగానే హెచ్చు తగ్గులుగా మూలానే మీరు ఆల్రెడీ సాంఖ్యశాస్త్రంలో చదువుకున్నారు. దాని మూలానే రకరకాలైనటువంటి ఉమ్, స్థితులు ఏర్పడతాయి, అవస్థలు ఆ, ఏర్పడతాయి. ఆ అవస్థల కారణంగా ఆ ప్రకృతి కారణంగా లోకం యొక్క సుఖ దుఃఖాది అవస్థల యొక్క కారణంగా భూయ రస పరిగ్రహాత్, అత్యధికమైన రసము యొక్క ఉల్లేఖనము ఉండడము చేత సంపూర్ణ లక్షణత్వాచ, ఇంకా ఆ పైనుంచి సంపూర్ణ లక్షణత్వాత్, నాటకంలో ఏవే నాట్య లక్షణాలు ఏవైతే భరతుడు నిర్వచించి ఉన్నాడో అవన్నీ లక్షణాలు కూడా సంపూర్ణంగా ఉండడం చేత పూర్వం నాట్యం ఉచ్యతే, ముందుగా నాట్యాన్ని గురించి మేము వివరించబోతూ ఉన్నాము అని అన్నారు. వివరిస్తున్నాడు నాటకాలు. ఈ నాటక లక్షణాలు ఏవైతే చెప్తున్నాడో, ఈ నాటక లక్షణాలు మొత్తం అన్ని 10 రూపకాలకి ఉంటాయి. కానీ 10 రూపకాలలో కొన్నిట్లో ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో తక్కువ ఉంటాయి, కొన్నిట్లో కొన్నిటికి మినహాయింపు ఉంటుంది. కాకపోతే మెయిన్లీ నాటక లక్షణాలన్నీ కూడా, నాట్య లక్షణాలన్నీ కూడా అన్నిట్లలోనూ ఉంటాయి. నాటకంలో సమృద్ధిగా అన్నీ ఉంటాయి, అది తేడా. పూర్వరంగం విధాయాదౌ సూత్రధారే వినిర్గతే ప్రవిశ్య తద్ అపరః కావ్యం ఆస్థాపయేత్ నటః. పూర్వరంగం విధాయ ఆదవు అంటే మున్ముందుగా, నాటకం యొక్క ప్రారంభానికి పూర్వము. పూర్వరంగం పూర్వరంగాన్ని నిర్వర్తించి, పూర్వరంగంలో రకరకాలైనటువంటి అంగాలు ఉన్నాయి. పూర్వరంగంలో అంటే నాటకం కన్నా మొదలు పెట్టే ముందు అక్కడ ఉన్నటువంటి రంగస్థలాన్ని అంతా శుద్ధి చేసుకోవటము, తర్వాత రకరకాలైనటువంటి దేవతలను అనేకమైన స్థానాలలో, వాటికి తగిన స్థానాలలో వాటిని స్థాపింప చెయ్యటము, ఎటువంటి బాధలు కష్టాలు వేరే ఇతర నాటక సమాజాల చేత కలిగేటటువంటి నష్టాలు, ఇలాంటివన్నీ చేతబడులు, ఇలాంటివన్నీ ఏవి జరగకుండా ఉండడం కోసంకి అంత పూర్వరంగాన్ని ముందుగానే సిద్ధం చేసుకుంటారు. ఇవే కాక ఇప్పుడు నాటకం ఉంటే అభిజ్ఞాన శాకుంతలం ఉంటే మొదటి అంకము ఆ కర్మ మహర్షి ఆశ్రమంలో, రెండో అంకము వచ్చి రాజు యొక్క విడిది, వేటాడడానికి మృగయా వినోదాని కోసంకి వెళ్ళిన చోట వేసుకున్నటువంటి విడిది. మూడో అంకం వచ్చి శకుంతల దుష్యంతుల యొక్క ప్రేమ కోసంకి నదీ తీరంలో
వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి యొక్క కలయిక కోసంకి ఏర్పడిన ఘట్టము. 4వ అంకము మళ్ళీ కణ్వ మహర్షి ఆశ్రమము. 5వ అంకము రాజుగారి ఆస్థానము. ఇట్లా అన్ని కూడా ఒక్కొక్కటి మారుతాయి. సీన్లు మారుతాయి. సీన్లు మారినప్పుడు ఆ వెనకాల ఉన్నటువంటి కర్టెన్‌లో చూపిస్తారు. అవన్నీ కూడా అలా మారుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అవన్నీ అరేంజ్‌మెంట్స్ చేసుకోవాలి. తర్వాత వాద్యగా వాద్యగాళ్ళు, పాటలు పాడేటటువంటి వాళ్ళు, వాళ్ళందరూ ఎక్కడ కూర్చోవాలి. డైలాగ్ ప్రాంప్టింగ్ చేసేవాళ్ళు అందరూ గూడా ఎక్కడ కూర్చోవాలి. ఏ స్థలంలో కూర్చోవాలి. ఇవన్నీ కూడా పూర్వరంగపు విధులనమాట. ఇలాంటి ఒక 10 రకాలైనటువంటి విధులను భరతుడు నాట్యశాస్త్రంలో వివరించాడు. ఆ వివరించినటువంటి ఆ పూర్వరంగపు విధులన్నీ ఇక్కడ మీకిచ్చాడా ఏమన్నా? ఇవ్వలేదు. ఆ పూర్వరంగపు యొక్క విధులనన్నింటినీ కూడా ఆదౌ విధాయ సూత్రధారే వినిర్గతే ఆ సూత్రధారుడు నిష్క్రమించగా ఆ డైరెక్టర్ సూత్రధారుడు అంటే సూత్రం ధారయతి ఇది సూత్రధార. సూత్రము అంటే ఆ కథా సూత్రము, నాటకంలో ఉన్నటువంటి ఆ కథ యొక్క భాగం అంతా కూడా కథా సూత్రాన్నంతా, అంటే ఏది ముందు ఏది వెనక ప్రదర్శించాలి అని సంకల్పించేటటువంటి విషయం. ఆ సూత్రాన్నంతటి కూడా ధరించేటటువంటి వాడు. ఆ సీక్వెన్స్ అంతా తీసుకునేటటువంటి వాడు. అతడు అంతా కూడా మొత్తం అందరికీ ఏర్పాటు చేసిన తరువాత వినిర్గతే అతడు వెళ్ళి పోగానే ప్రవిశ్య తద్వత్ అపరహ. ఈ దీంట్లో ఈ ఒక్క చోట కాంట్రవర్సీ చాలా మందికి చాలా చోట్ల ఉన్నది. అపరహ ప్రవిశ్య, అపరహ ఇంకొక సూత్రధారుడు ప్రవేశించి రంగస్థలం మీదకి వచ్చి కావ్యం ఆస్థాపయేత్ నట. ఇంకొక అపరహ నట, ఇంకొక నటుడు అంటే ఆ సూత్రధారుడు కాకుండా ఇంకొక అతను ఆ, అంటే ఆ సూత్రధారుడి వంటి నటుడే స్టేజ్ పైనకి వచ్చి రంగస్థలం పైనకి వచ్చి కావ్యం ఆస్థాపయత. ఆ కావ్యం నటించబో ప్రదర్శించబోతున్నటువంటి నాటకాన్ని నాటకం గురించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆస్థాపయత్ అవన్నీ కూడా అందరికీ ప్రేక్షకులకు అందరికీ కూడా ఆ, విపులీకరించి చెప్తాడు. ఇది ఇది ఇక్కడ సాధారణంగా కొన్ని చాలా నాటకాలలో అదే సూత్రధారుడు, ఏ సూత్రధారుడు అయితే పూర్వ రంగాన్ని అంతా పూర్తి చేస్తాడో, నాంది ఇత్యాదివన్నీ పూర్తి చేస్తాడో అతడే అపర అతడే మళ్ళీ ఇంకొక అతడే ఈ కంటిన్యూషన్ లో కూడా ఉంటాడు అని. ఇక్కడ ధనంజయుడి విషయంలో ధనంజయుడు ఆ సూత్రధారుడు వెళ్ళిపోయి ఇంకొక సూత్రధారుడు వస్తాడు అన్నట్టుగా ఈ ధనంజయుడి మతం. దివ్యం అత్యర్థే తద్రూపో మిశ్రం అన్యతరస్యో సూచయేత్ వస్తు బీజం ముఖం ప్రాత్రం అథాపిచ. ఇక్కడికి వచ్చినటువంటి ఈ సూత్ర ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు 1, 3, 3, 4, 5 వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా దశరూపకంలోనివే. దివ్యం అత్యర్థే సతత తద్రూప సతద్రూప మిశ్రం అన్యతర అన్యతరస్థయోః సూచయేత్ వస్తు బీజం వా ముఖం పాత్రం అధాపిట. ఈ వచ్చేటటువంటి రెండవ సూత్రధారుడు ఎవరైతే వచ్చాడో అంటే ఆ ఆ సూత్రధారుడు పూర్వరంగ విధిని నాందిని అంతా నిర్వహించిన ఆ తరువాత వచ్చేటటువంటి ఆ సూత్రధారుడు దివ్యం 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 దివ్యమర్త్యే స తద్రూప. దివ్యమర్త్యే సతద్రూప. అతడు ఎటువంటి ఆకృతిని ధరించాలి అని అంటే ఆ అతడు దివ్యము మర్త్యే, దివ్యమైనటువంటి దేవత స్వరూపాన్ని కానీ మర్త్యే మర్త్యుడుగా కానీ
అటువంటి తద్రూప ఆ ఆ రూపములో కానీ మిశ్రం అన్యతరస్యో లేదా మిశ్రం ఇది ఆ, దైవతమైనది వంటిది కాక మానవమైనది కాకుండా రెండిటికి మధ్య అయినటువంటి దివ్య ఆ, దివ్యాదివ్య స్వరూపాన్ని కూడా ధరించి అతడు సూచయేత్ వస్తువు. అతడు సూచయేత్ అంటే చక్కగా నీట్ గా ఉండాలన్నమాట. అది ఈ గౌరవప్రదమైనటువంటి ఒక ఆ, ఆకృతిలో అంటే కర్టన్ తెరవగానే చింకి బట్టలు, చినిగిపోయిన బట్టలు, ఆ, 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 వెలిసిపోయిన గడ్డము, ఆ అట్లా ఉండేటటువంటి వాడు కాదు. చక్కగా దివ్యమైనటువంటి దేవతా స్వరూపం లాగా కానీ లేదా మర్త్య స్వరూపం కానీ దివ్యాదివ్యుడుగా కానీ అలా ప్రదర్శన కర్టెన్ తెరవగానే అలాంటి ఒక ఉన్నతమైనటువంటి ఆ రూపంలో ఆకృతిలో గౌరవాన్ని ఆ, ఆ, ఆపాదించగలిచినటువంటి గౌరవాన్ని పొందగలిచినటువంటి ఆకృతిలో ప్రదర్శించి ప్రవేశించి బీజం వా ముఖం పాత్రం అథాపి వా సూచయేత్. అతడు ఆ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత బీజం, బీజం అంటే ఆ కథ యొక్క ఆ బీజం కథ, ఏ ఏ కథ నాటకంలో ఏ కథనైతే వివరించబోతున్నారో ఆ కథ యొక్కటువంటి బీజమును అంటే సూచన మాత్రంగా, ఎందుకంటే మొత్తం కథ చెప్పకూడదు, సూచన మాత్రంగా ఆ కథ ఇట్లా ఉండి ఉండవచ్చు అని ఒక ఒక ఇండికేషన్, ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇవ్వటము. అది లే వా లేదా ఆ, ముఖం, ముఖం, ముఖం అంటే ఆ నాటకం యొక్కటువంటి నాటకం ఎలాగా మొదలవుతున్నది అని ఆ మొదలు పెట్టించటము ఆ కానీ లేదా పాత్రం, పాత్రం లేదా ఆ సు నాటకంలో ఉన్నటువంటి పాత్రధారిని కానీ ఈ విధంగా ఈ మూడింట్లలో ఏదో ఒక దానిని ఆ సూచయేత్, సూచయేత్ సూచించాలి. వస్తువు యొక్క బీజాన్ని కానీ వస్తువు యొక్క ముఖాన్ని కానీ కథా వస్తువు యొక్క పాత్రను కానీ ప్రవేశింప చెయ్యాలి, సూచయేత్ సూచింప ఆ చెయ్యాలి. అభిజ్ఞాన శాకుంతలో అదిగో దుష్యంత మహారాజు అంటాడు. మనకి ఆ మాళవిక అగ్నిమిత్రంలో ఏమన్నారు, అదిగో ఆ అమ్మాయిలు ఇద్దరు చేతిలో ఉంగరాన్ని పట్టుకొని ఆ, నాగ ఉంగరాన్ని పట్టుకొని వస్తున్నది అని చెప్తారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అది ఆ దాన్ని తీసుకొని అది దాన్ని కథ వస్తువైనా ఆ చెప్పచ్చు, లేదా కథలో పాత్రనైనా చెప్పచ్చు, లేదా కథనే ప్రారంభమైన ముఖం, కథనే ప్రారంభమైన చేయొచ్చు. ఈ విధంగా ఆ, ఆ, సూ వస్తువు సూచయేత్, ఆ కథా వస్తువుని సూచింప చెయ్యాలి. ఇక్కడ ఇచ్చారు కదా, ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి మీకు మీ పుస్తకంలో. ఆ, వస్తువు ఎట్లా అంటే ఉదాత్త రాఘవన్ అనే నాటకాల్లో మీకు ఒరిజినల్ సంస్కృత టెక్స్ట్ ఉంటే మీకు మొత్తం శ్లోకం వస్తుంది అక్కడ. ఉదాత్త రాఘవం అనే నాటకంలో రామో రామో మూర్ధ్ని నిధాయ కనకమృగాన్ మాలాం ఇవ అజ్ఞ గురోహో తద్భక్త్యా భరతేన రాజ్యం అఖిలం. ఇక్కడ ఏముంది, రామో మూర్ధ్ని నిధాయ అని ఉత్తర రాఘవ నాటకంలో ఉంది. రాముడు వనవాసానికి వెళ్తున్నాడు. ఆ తండ్రి ఆజ్ఞానుసారము రాముడు ఆ శత్రువులను ధ్వంసం చేయటానికి అలా అడవికి వెళ్తున్నాడు. తండ్రి యొక్క ఆజ్ఞను శిరస్సున దాల్చి అని రామ మూర్ధి నిధాయ, శిరస్సున దాల్చి. ఏంటి శిరస్సున దాల్చి అనేది ఆ తర్వాత శ్లోకంలో వస్తుంది. గురోహో గురోహో ఆజ్ఞాం, గురువు యొక్క ఆజ్ఞ, తండ్రి గారి యొక్క ఆజ్ఞను స్వీకరించి రాముడు అడవికి వెళ్ళాను. శిరసావహించి కనక కాననం అగాత్, కాననం అగాత్ అడవికి వెళ్ళాను అని కథా వస్తువు అలా ఆ విధంగా
సూచించడం. కథ యొక్క బీజం అన్నాడు కదా, మొట్టమొదటిది కథ యొక్క బీజం ఆ విధంగా. ఇంకో తర్వాత రత్నావళి ఆ, నాటకంలో ద్వీపం అన్యస్మాదపి మధ్యాదపి జలనిధేః దిశో, ఇక్కడ ద్వీపం అన్యస్మాదపి అని ఉంది. రత్నావళి అనే నాటకంలో ఆ ఆ- ఆ- ఆ ఏ- ఆ నాటకంలో ఆ సూత్రధారి ఏమంటాడంటే ఆ, ఆ, ఎక్కడ విధి అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఎక్కడ ఉన్న వాళ్ళనైనా కానీ అక్కడికి తీసుకొచ్చి వారిని కలపగలుగుతుంది. మీకు ఇవి ఇంతింతే ఉన్నాయా శ్లోకాలు? టెక్స్ట్ బుక్ లాస్ట్ లో మొత్తం ఫుల్ శ్లోకం ఇచ్చారా? ఇవన్నీ శ్లోకం మొత్తం ఇవ్వబడిందా? జస్ట్ కొంచెం ఇంతేనా? ద్వీపాత్ అన్యస్మాదపి అని అంతే ఇచ్చారా? దీపాదవ్యస్మాదపి అనే శ్లోకం పూర్తిగా లేదండి. పూర్తిగా లేదా? లేదు. ద్వీపాద్ అన్యస్మాదపి మధ్యాదపి జలనిధేః దిశః అపి అంతాత్, అంటే ఏ వేరే దీపంలో ఉన్నప్పటికీ, మధ్యలో ఉన్న జలనిధేః మధ్యాహ, జలనిధిలో మధ్యలో ఉన్నప్పటికీ, అన్య అన్య అంతాత్ దిశః, దిక్కుల చివర్లలో ఉన్నప్పటికీ, ఆనీయ జటితి ఘటతి విధి, అంటే జటితి విధి అనేది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళనైనా సరే ఆ ఒక్క దగ్గర తీసుకొచ్చి కలుపుతుంది అని ఆ ప్రారంభ శ్లోకంలో చెబుతాడనమాట సూత్రధారి. ఆ చెప్పటం ఏమిటి? రత్నావళి సముద్రంలో పోతభంగం మూలాన, నౌకాభంగంలో మూలాన ఆమె నీళ్ళలో పడవ ఆ, నదిలో మునిగిపోతే ఆ అమ్మాయిని ఒక బ్రాహ్మణుడు రక్షించి తీసుకొచ్చి ఆ యోగంధరాయణుడికి అప్పచెప్తాడు. అది కథాభాగం అన్నమాట. అంటే ఆ ముఖం ఎట్లా, విధి ఎక్కడెక్కడ ఉన్నా సరే, ఉన్న వాళ్ళనైనా సరే విధి ఒక దగ్గరికి చేరుస్తుంది అన్న మాటతోటి, అంతకు ముందు పూర్వ కథ ఏంటి అని అంటే, ఈ రత్నావళిని ఉదయనుడు మహారాజుకి ఇచ్చి వివాహం చెయ్యాలి, చేయించాలి అని ఆ అమ్మాయిని తీసుకొని అక్కడి నుంచి సింహళ దేశం నుంచి బయలుదేరి వస్తూ ఉంటారు పడవలు. ఆ పడవలో నౌకలో, ఆ నౌకలో వస్తూ ఉండగా నౌక మధ్యలో ఆ, భంగమయ్యి ఆ అక్కడికి సముద్రంలో మునిగిపోతుంది. ఆ అమ్మాయి మాత్రము ఒకటి, ఆ అమ్మాయి మాత్రము సంభవ్ రక్షింపబడి యోగంధరాయణుడి వద్దకి చేరుతుంది. అట్లా అంటే విధి ఏం చేస్తుంది అని అంటే, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని, ఒకవేళ వాళ్ళు కలవాల్సినటువంటి వారు అయినట్లయితే, విధి ఎట్లాగైనా సరే ఎక్కడున్నా సరే కలుపుతుంది అని అన్న శ్లోకంతో కథా ప్రారంభము అవుతుంది. ఇలా సూత్రధారుడు ఏం చేస్తాడంటే, ఒకటి కథా వస్తువుని గురించి అయినా చర్చిస్తాడు, లేదా కథను ప్రారంభమన్నా చేస్తాడు. మూడో రకం ఏంటి? పాత్రను ప్రవేశపెట్టడం. మరి ఏమన్నాడు? పాత్రం అథాపిచ, అసలు పాత్రం, అది పాత్రని ఎవరైతే పాత్రధారి ఉన్నాడో అతడిని అభిజ్ఞాన శాకుంతల నాటకంలో తవాస్మి గీత రాగేణ అన్న శ్లోకంతో, తవాస్మి గీత రాగేణ అని ఇక్కడ నాటకంలో ఆ అతన్ని ఎట్లా ప్రవేశింప చేస్తాడు దుష్యంత్ మహారాజుని. తవాస్మి గీత రాగేణ హారిణ ప్రసభం హృతః ఏష రాజేవ దృశ్యంతః సారంగేణ అతిరంహస అని, అంటే ఇగో ఈ దుష్యంతుని వలనే అతి వేగంగా ఆ జింకపిల్ల వెనకాల జింకపిల్ల వెనకాల పరిగెడుతూ వస్తున్నటువంటి ఈ దుష్యంతుని వలే అని ఆ అన్న అని ఆ సూత్రధారుడు ఇలా పక్కకి వెళ్ళిపోగానే దుష్యంతుడు ప్రవేశిస్తాడు. ప్రవేశించగానే చూసేటటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా ఇతడు దుష్యంతుడు అని తెలుస్తుంది. ఈ విధంగా సూత్రధారుడు ఏదో కథా వస్తువును కానీ, లేదా కథా ప్రారంభాన్ని కానీ, లేదా కథలో పాత్రధారిని కానీ ప్రవేశింప ఆ, ఆ, చేసి తాను నిష్క్రమిస్తాడు.
అది సూత్రధారి చేయవలసినటువంటి పని. నాటకంలో ఈ విధంగా సాగుతుంది. రంగం ప్రాసాద్య మధురై శ్లోకై కావ్యార్థ సూచకై ఋతుం కంచిత్ ఉపధాయ భారతీ వృత్తిం ఆశ్రయేత్. ఇంకా రంగం ప్రాసాద్య, అతడు రంగం ప్రాసాద్య ఆ నాట్య రంగాన్ని, ప్రదర్శన రంగాన్ని ప్రాసాద్య పొంది చేరి మధురై శ్లోకై, మధురమైనటువంటి అంటే చక్కగా గోలగోల మ్యూజిక్ కాకుండా చక్కగా మధురమైన స్వీట్ మనోహరమైనటువంటి చెవులకింపైనటువంటి శ్లోకముల చేత కావ్యార్థ సూచకై, కావ్య అర్థము, కావ్యం యొక్క అర్థం అంటే కావ్యం యొక్క పర్పస్, కథా వస్తువును సూచించేటటువంటిది. ఋతుం కంచిత్ ఉపధాయ, కంచిత్ ఋతుం ఉపధాయ, ఏదో ఒక ఋతువుని స్వీకరించి, అంటే శృంగార రసమునకైతే వసంత ఋతువు, అంటే నాటకం కనుక శృంగార రసము అది అయితే వసంత ఋతువు, నాటకము వీరరసము అయితే శరద్ ఋతువు. ఎందుకంటే శరద్ ఋతువు సమయంలో అందరూ రాజులందరూ కూడా జైత్ర యాత్రకి బయలుదేరి వెడతారు. అందుచేత శరద్ ఋతువు వీరరసానికి. ఈ వీరరసపు గానం కానీ ఆ అమ్మాయి చెయ్యాలి. ఋతుం కించిత్ ఉపదాయ, ఆ ఒక ఋతువుని తీసుకొని ఆ కథకి ఏ రకమైనటువంటి ఋతువు అప్లికబుల్ గా ఉంటుందో, ఏ రకమైనటువంటి ఋతువు దానికి తగినదిగా ఉంటుందో ఆ రకమైనటువంటి ఋతువును తీసుకొని భారతీయ వృత్తిని ఆశ్రయేత్. భారతీయ వృత్తిలో భారతీయ 4 రకాలైనటువంటి వృత్తులు ఉంటాయి నాటకంలో. భారతి, సాత్వతి, ఆరభటి, కైశికి అని. అందులో భారతి అనేటటువంటి వృత్తి చాలా అధికమైనటువంటి మాటలతోటి కూడి ఉన్నటువంటి వృత్తి. అటువంటి వృత్తిని ఆశ్రయించి ఆ కథార్థాన్ని, కథ పర్పస్, కథ దేని కొరకు ఆ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము అది సూచింపబడుతుంది. రంగం ప్రాసాద్ ఇది అయిపోయింది కదా. నాంది. భారతీ వృత్తి అంటే భారతీ సంస్కృత ప్రాయ, మళ్ళీ మీకు వస్తుంది వెనకాల ఎక్కడో, భారతీ సంస్కృత ప్రాయ వాగ్వ్యాపార నాటాశ్రయ వేదై ప్రరోచనయుక్తై వీధి ప్రహసనముఖై అని. భారతీ వృత్తి అంటే సంస్కృత ప్రాయ వాగ్వ్యాపార, సంస్కృతంలో ఉంటుంది, వాగ్వ్యాపారము అధికంగా ఉంటుంది, అంటే మాటలు అధికంగా ఉంటాయి. అటువంటిది భారతీ వృత్తి. ఆ భారతీయ వృత్తిలో మొత్తము కావ్యార్థాన్ని సూచిస్తారు. आप कहाँ से बोल रहे हैं? ये मैनेजर है आप? ఇక్కడ ఆశీర్ నమస్క్రియ ఇవన్నీ ఇదెందుకు ఇచ్చాడు? ఇక్కడ ఉన్న శ్లోకం చెప్తాను రండి. ఆశీర్ నమస్క్రియ వస్తు సంయుక్త, ఆశీర్వచన సంయుక్త స్తుతిర్ యస్మాత్ పూజ్యతే దేవ ద్విజ నృపాదీనా తస్మాత్ నాందీతి సంజ్ఞిత. ఆశీర్వచన సంయుక్త స్తుతిర్ యస్మాత్ ప్రయుజ్యతే దేవపూజ నృపాదీనాం, ఇవన్నీ కూడా పూర్వరంగంలో ప్రదర్శింపబడేవి నాందిలో. ఆశీర్వచన సంయుక్త, నాంది ఎప్పుడు కూడా ఆశీర్వచనము కలిగి ఉండాలి. తర్వాత స్తుతి యస్మాత్ పూజ్యతే, స్తుతి పరంగా
ఉండాలి. ఎవరిని స్తుతించాలి అంటే దేవ ద్విజ నృపాదీన, దేవు దేవతలను కానీ, ద్విజులను కానీ, నృప రాజుని కానీ, వీళ్ళని ఎవరినైనా కూడా పూజించేటటువంటి విధంగా, అంటే వాళ్ళని మెచ్చుకునేటటువంటి విధంగా స్తుతిపరంగా ఉండేటటువంటిది నాంది. తస్మాత్ నాంది ఇది సంజ్ఞిత. అందుచేత దానిని నాంది అన్నారు. మొదలుగా పెట్టబడేది కాబట్టి నాంది, నందయతి ఇది నాంది. నందయతి ఇది నాంది అంటే అందరినీ సంతోషపరుచున్నది కాబట్టి దాని పేరు నాంది. అది పూర్వరంగంలో ఒక భాగం. ఈ నాంది మీకు అక్కడ మాళవిక అగ్నిమిత్రల్లో అందరికీ ఆ శివుడు అందరి యొక్క ఆర్తిలందరినీ పోగొట్టేటటువంటి ఆ శివుడు మీకు మేలు చేయుగాక అని అన్న శ్లోకంతో వస్తుంది. ఇక్కడ తదా అవశ్యం కర్తవ్యం నాంది విఘ్నోపశాంతయే. ఈ నాందిని తప్పనిసరిగా ప్రయోగించాలి. ఎంచేత అంటే సర్వ విఘ్నోపశాంతయే, అన్ని రకాలైనటువంటి విఘ్నాలు అన్ని కూడా శాంతింప చేయటం కోసంకి నాందిని ప్రయోగించాలి. ఇది సూత్రధారుడు చేయవలసినటువంటి పని. ఇక్కడ 4 రకాల వృత్తులు ఇచ్చారు చూడండి: సాత్వతి, కైశికి, భారతి, సంస్కృత ప్రాయ, వాగ్వ్యాపార నటాశ్రయ, భేదైః ప్రరోచనయుక్తైః వీధి ప్రహసన ముఖైః. ఇవన్నీ వీటిని గురించి తర్వాత చెప్తాడు మళ్ళాను. ఈ భారతీ వృత్తిలో సంస్కృతము ప్రధానంగా ఉండేటటువంటి భాష వృత్తి. ఇది వ్యాపారము, వృత్తి వ్యాపారము. ఇందులో ప్రరోచన, వీధి, ప్రహసనము, ఆముఖము అని 4 రకాలైనటువంటి భాగాలు ఉంటాయి. ఆ భారతీ వృత్తిలో 4 రకాలైనటువంటి భాగాలు ఉంటాయి. ఆ 4 రకాలైనటువంటి భాగాలు ఏవేవి అంటే ప్రరోచనము, వీధి, ప్రహసనము, ఆముఖము అని. రత్నావళిలో శ్రీహర్షుడు తను రచించినటువంటి నాటకాన్నే ప్రదర్శించబోతూ సూత్రధారుడి చేత సూత్రధారుడు మెయిన్ గా చెప్పవలసింది ఏంటంటే ఆ కథ ఎవరు, ఆ నాటకము రచించినది ఎవరు, నాటక ఏ ప్రాంతంలో ప్రదర్శింపబడినది, ఆ నాటకంలో ఉన్నటువంటి ప్రధాన పాత్రధారులు ఎవరు, ఆ ప్రధానమైనటువంటి కథ ఏమిటి, రసము ఏమిటి, అవి ప్రజలకు ఆనందం కలిగించేటటువంటి విషయమా కాదా అనేది ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించాలి. నాందీలు సూత్రధారుడు ముందుగా వచ్చేటటువంటి ఆ ప్రస్తావన భాగంలో ఇది భారతీ వృత్తిని ఆశ్రయించి చేయాలి. భారతీ వృత్తి అంటే మాటలు ఎక్కువగా ఉండాలి, అంటే అందరికీ అర్థమయ్యేటటువంటి విధంగా ఈ భారతీ వృత్తిలో చేయాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఉన్ముఖీకరణం తత్ర ప్రశంసతః ప్రరోచన వీథి ప్రహసనం చాపి స్వప్రసంగే అభిధీయతే వీథ్యంగాని ఆముఖంగత్వాత్ ఉచ్యతే తత్రైవ తత్పునః అని చెప్తున్నాడు. ఈ నాటకం ఈ భారతీ వృత్తిలో ప్రరోచన, వీధి, ప్రహసన, ఆముఖాలు అని ఉంటే ఇవి ఎందుకు ఉపయోగిస్తారు? ఈ భారతి అనేటటువంటి ఒక ఈ శబ్ద వృత్తి అంటే సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ భారతీ వృత్తిని ప్రయోగించటములో ఈ ప్రరోచన, వీధి, ప్రహసన, ఆముఖాలు ఉంటే ఆముఖము అనేది ప్రధానమైన భాగము. ఆముఖమునకే స్థాపన అని కూడా పేరు. ఈ స్థాపనలో చేయవలసినటువంటి పని ఏంటంటే ఉన్ముఖీకరణం తత్ర ప్రశంసతః ప్రశంసత ఉన్ముఖీకరణం. ఆ ప్రజలు ఎవరైతే నాటకాన్ని చూడడానికి వచ్చి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉన్ముఖీకరణం వాళ్ళందరినీ ఆ నాటకం వైపుకి తిప్పడం. ఎందుచేత అంటే అక్కడికి పూర్వకాలంలో నాటకాలు ఎక్కడ ఒక
ఎక్కడో ఒక చోట నాటక నాటక సమాజము ఉంటే వాళ్ళు ఆ, ఊళ్ళో ఒక గద్దె మీద రచ్చబండ దగ్గర నాటకము ప్రదర్శించేవాళ్ళు. ఆ నాటకము ప్రదర్శించినప్పుడు అందరూ వచ్చి మెల్లమెల్లగా వచ్చి చేరుతూ ఆ, ఉండేవారు. చేరుతూ ఉన్నప్పుడు అక్కడ కలవగానే వాళ్ళందరూ ఏమేం మాటలు, మీ ఇంట్లో ఇవాళ ఆ, ఆడవాళ్ళందరూ కూడా ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ నగ ఎక్కడ కొన్నావు, మీ అమ్మాయి ఎలా ఉంది, అబ్బాయి ఎలా ఉన్నాడు, అమెరికా నుంచి వచ్చాడా, ఏం తెచ్చాడు అమెరికా నుంచి వస్తేను, అమ్మాయి డెలివరీకి వచ్చిందా, ఇలాంటి మాటలు మాట్లాడుకోవడము. లేదా ఆఫీసులో వాళ్ళైతే మీ బ్యాంక్ ఎన్నింటికి ఉంటుంది, ఎన్నింటికి తెరుస్తారు, ఎన్నింటికి మూసేస్తారు, మీ పనులు ఎలా సాగుతున్నాయి, ఆ బస్సులో వెళ్ళొస్తారా, ఆటోలో వెళ్ళొస్తారా, అని ఇలాంటి మాటలు. రైతులు అలాంటి వాళ్ళైతే ఈసారి ఈ పొలంలో ఏం వేశారు, ఏం విత్తనాలు వేశారు, ఎరువులు దొరికినాయా, యూరియా కోసం ఎంతసేపు నించున్నారు మీరు క్యూలో అనుకుంటూ వాళ్ళు వాళ్ళ మాటలు. ఇలా అందరూ కూడా ఒక చోట కలవగానే ముందుగా ఇప్పుడు మీకు కూడా చూడండి, క్లాసు మొదలయ్యే కన్నా ముందు అది ఓపెన్ కాగానే మీరు రకరకాలైనటువంటి చర్చలు చేసుకుంటూ ఉంటారు. చర్చలు చేసుకున్న తర్వాత క్లాస్ మొదలయ్యేటప్పటికి మీరు క్లాస్ వైపుకి ఆ, ఆ, ఆసక్తి కలిగి ఉండాలి. అట్లా వాళ్ళని అటువైపుకి తిప్పాలి. అట్లా తిప్పడం కోసంకి ఈ ఆముఖము అనేది ప్రయోగించి అందులో నాటక రచయితని గురించి, ఆ అందులో ఉన్నటువంటి రసం గురించి, పాత్రలను గురించి, కథలను గురించి, అది ఎటువంటి ప్రసిద్ధి పొందినటువంటి నాటకము అని కానీ ఇట్లాంటివన్నీ రకరకాలు. ఆ, ఆ, మనం మాళవికాగ్నిమిత్రంలో చదువుకున్నాం కదా, పురాణమితి సాధు సర్వం అని. ఎవరు వింటారయ్యా నీ నాటకము అని అంటే దానికి సమాధానం అట్లా చెప్తూ ఆ ప్రేక్షకులను అందరినీ కూడా ఉన్ముఖీకరణం, వాళ్ళందరినీ తమ వైపుకి తిప్పుకోవటము అనేది ఆ, స్థాపన భారతి వృత్తి. ప్రశంసత ప్రరోచన. ప్రరోచన అంటే ఈ ప్రరోచన అన్న ఆముఖం అన్నా ఒకటే. ప్రశంసత ఆ కవిని గురించి ప్రశంసనలు పలుకుతూ, ఆ ప్రశంసా వాక్యాలు పలుకుతూ వాళ్ళందరినీ కూడా ఉన్ముఖీకరణం, ప్రేక్షకులని నాట్యోన్ముఖులను చేయడం. వీధి ప్రహసనం చాపి స్వప్రకంగే అభిధీయతే. వీధి ప్రసంగాల గురించి నేను ఇక్కడ చెప్పబోవటం లేదు. ఎందుచేతను అంటే అవన్నీ కూడా మున్ముందు నా 10 రకాలైనటువంటి నాటకాల పేర్లు ఇచ్చిన వాటిలలో వీధి ప్రహసనములు అని కూడా ఉన్నాయి చూడండి. అందుచేత ఆ వీధి ప్రహసనం చాపి స్వప్రసంగే, వాటి ప్రసంగంలో ప్రహసనము అనేది ఎప్పుడు చెప్పాలో ఆ ప్రహసనం యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు ప్రహసనం గురించి చెప్తాను, వీధి గురించి లక్షణాలు చెప్పేటప్పుడు వీధి గురించి చెప్తాను, అవి ఇక్కడ నేను చెప్పటం లేదు అంటున్నాడు. స్వప్రసంగే అభిదాస్యతే. వాటి ప్రసంగం వచ్చినప్పుడు అప్పుడు చెబుతాను. అక్కడ వీధి అంగాని ముఖాంగాని ముఖాంగత్వాత్ ఉచ్యతే తత్రైవ తత్. వీధి అంగములు 13 రకాలైన వీధి అంగాలు ఉన్నాయి. అవన్నీ అక్కడే ఎక్కడ ఎక్కడ చెప్పాలో, ఎక్కడ అంటే ఆ వీధి గురించినటువంటి వివరణ ఇచ్చినప్పుడు ఆ వివరణలోనే వీధి అంగములన్నీ కూడా 13 రకాలైనటువంటి వీధి అంగాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అక్కడే వివరింపబడతాయి అని ఇక్కడ ఇచ్చాడు కదా. ప్రరోచన రత్నావళి శ్రీహర్షో నిపుణ కవి అని. శ్రీహర్ష నిపుణ కవి పరిషదపి ఏషా గుణగ్రాహిణి లోకే హారిచ వత్సరాజ చరితం నాట్యే చ దక్షావయం. ఇవన్నీ ఆయన అట్లా పొగుడుకుంటున్నాడు చూడండి. శ్రీహర్ష నిపుణ కవి, శ్రీహర్షుడేమో నిపుణుడైనటువంటి కవి. పరిషదపి ఏషా గుణగ్రాహిణి, ఈ పరిషత్ పరిషత్ అంటే నాటక సమాజం. ఆ నాటక సమాజం అంతా కూడానేమో నాటక సమాజం కాదు, ప్రేక్షక సమూహం పరిషత్. నాటక పరిషత్, ఈ ప్రేక్షక సమూహం అంతా కూడానేమో గుణగ్రాహిణి. మంచి నాటకాలు ఎక్కడుంటాయో అక్కడి నుంచి అవి గ్రహించగలిచినటువంటి వారు. లోకే హారిచ వత్సరాజ చరితం, ఉదయనుడి కథ అయితే అందరికీ కూడా ఎప్పుడు కూడా ఆహ్లాదకరమైనటువంటిది.
ఆ, ఆహ్లాదకరమైనటువంటి శృంగార రసమైనటువంటి కావ్యము, కథ, అందరికీ కూడా ఆమోదయోగ్యము ఆహ్లాదకరము అయినటువంటి ఆ, కథ. నాట్యేచ దక్షావయం, అంటే మేము కూడానేమో చాలా దక్షులము, ఎక్స్పర్ట్లము, నేర్పరులమైనటువంటి నాటక ప్రయోగ ప్రయోక్తలము. వస్వి ఏకైకమపీహ వాంఛతి ఫలప్రాప్తి. ఇందులో ఈ నాటకం ఇక్కడ ఉన్న దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా అన్ని కూడా ఇవ- ఏకైకం వస్తువు ఏకైకమపీహ వాంఛిత ఫలప్రాప్తి. ఏది మేము కోరుకుంటున్నామో, కావాలి అని కోరుకుంటున్నామో అవన్నీ కూడా ఇందులో ప్రతి ఒక్కటి కూడా లభిస్తూనే ఆ, ఉన్నాయి. పదం కిం పునః మద్భాగ్యోపచయాత్ అయం సముదిత సర్వో గుణానాం గుణ. ఇవన్నీ గుణముల కన్నా గుణములైనవన్నీ కూడా ఇక్కడ అంతా సంభవిస్తూ ఉన్నాయి అని ఆ ఆ ఆముఖంలో ఆ ప్రరోచనల్లో ప్రశంసించుకుంటూ ప్రేక్షకులందరినీ కూడా ఉన్ముఖీకరణము చేసుకోవటము అనేది భారతీయ వృత్తి ద్వారా చేయబడేటటువంటి నాంది ప్రస్తావన, ఆముఖం. నెక్స్ట్, సూత్రధారో నటీం బ్రూతే మార్షవ అథ విదూషకం స్వకార్యం ప్రస్తుతాక్షేపే చిత్రోక్త్యా యత్తదాముఖం ప్రస్తావన వా. సూత్రధార నటీం బ్రూతే. సూత్రధారుడు సూత్రధార ఈ ఆముఖము ఎలా నిర్వహించాలి అనేది దానికి చెప్తున్నాడు అనమాట. ఈ ఆముఖంలో భారతీయ వృత్తిలో ఉంటుంది, దాంట్లో 4 భాగాలుగా ఉంటుంది. 4 భాగాలు ఉంటాయని అంటాడు, కానీ అవన్నీ కూడా తర్వాత కాలంలో వెళ్ళిపోయినాయి. అంతా కూడా కలిసి ఒకటే ఆముఖము. ఆముఖము లేదా దాన్ని ఆ, ప్రస్తావన అంటారు, దాన్నే స్థాపన అని కూడా అంటారు. ఈ ప్రరోచన ఏదైతే ఉందో దాంట్లో నా సూత్రధార నటీం బ్రూతే. ఆ సూత్రధారుడు ఆ ప్రరోచన భాగంగా రంగస్థలం పైన నటీం బ్రూతే, ఒక నటిని పిలిచి ఆమెతోటి కానీ మార్ష అంటే మార్షుడు, ఒక మారిషుడు అని అంటారు. ఆ మారిషుడిని స్టేజ్ మీదకి పిలిచి అతనితోటి చర్చిస్తాడు. అంటే ఈ కథ నాటకం ఎవరు రాశారు? ఇంతకుముందు శ్రీహర్షుడు గురించి చెప్పినవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎవరికో ఒకళ్ళకి చెప్పాలి కదా. అందుకని వాళ్ళని, ఒక నటిని కానీ, ఒక మారిషుడుని కానీ, ఒక విదూషకుడిని కానీ, వాళ్ళని ఎవరినన్నా పిలిచి రంగస్థలం పైనకి వాళ్ళకి స్వకార్యం ప్రస్తుత అక్షేపి. స్వకార్యం, తను ఇప్పుడు వేయబోతున్నటువంటి నాటకం ఏదైతే ఉందో, స్వకార్యం అంటే తన యొక్క కార్యం. ఏం కార్యం తనది? ఆ నాటకం యొక్క ప్రదర్శన. ఆ నాటక ప్రదర్శన కార్యము ప్రస్తుతం ఆక్షేపి, దానిని ఆక్షేపించాలి, దాన్ని అక్కడ ప్రస్తావన చెయ్యాలి. చిత్రోక్త్యా యత్తద్ ఆముఖం ప్రస్తావన. చిత్రోక్త్య, చిత్ర విచిత్రమైనటువంటి మాటలు, అంటే ఆ సంభాషణ అందరికీ ఆహ్లాదకరంగా ఉండాలి, అందరినీ నాటకోన్ముఖులుగా చెయ్యాలి. మొట్టమొదటి బోరు కొట్టించేసేటటువంటి విషయం గనక ఉంటే అందరు నాటకం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. అందుచేత వాళ్ళని వెళ్ళనీయకుండా ఇంకా ఉత్సుకత కలిగించేటట్టుగా, కుతూహలం కలిగేటటువంటి విధంగా, ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది విందాం అనేటటువంటి ప్రేరేపణ కలిగించేటటువంటి విధంగా చిత్ర ఉక్త్య ప్రస్తుత ఆక్షేపి, ప్రస్తుతాన్ని ఉంచటాన్ని ఎత్తత్ ఆముఖం ప్రస్తావనవా. అలా ఎలా అయితే ఉంచబడుతుందో అదే ఆముఖము లేదా ప్రస్తావనవా. దాన్నే ఆముఖము అన్నారు, లేదా ప్రస్తావన అన్నారు, లేదా స్థాపన అని కూడా అంటారు. ఇవి ఈ ప్రస్తావన ఆముఖములు అనేవి ఈ తత్ర స్యుః కథోద్ఘాత ప్రవృత్తకం ప్రయోగాతిశయః చ అథ వీద్యంగాని త్రయోదశ. తత్ర స్యుః కథోద్ఘాత ప్రవృత్తకం ప్రయోగాతిశయ. ఈ ప్రస్తావన లేదా ఆముఖము అని ఏదైతే ఉందో, ఆ ఆముఖ ప్రస్తావన అనేటటువంటి విషయము
కథోద్గాతము, ప్రవృత్తకము, ప్రయోగాతిశయము అని 3 విధములు. వీధ్యంగానే పంచదశ, త్రయోదశ. వీధ్యంగములేమో 13 రకాలైనటువంటి వీధ్యంగములు. ఆముఖము లేదా ప్రస్తావన, కథోద్గాత, ప్రవృత్తకము, ప్రయోగాతిశయము అని 3 విధాలు. అందులో స్వ ఇతివృత్తం వాక్యమర్థం వా యత్ర సూత్రిణః గృహీత్వా ప్రవేశయత్ పాత్రం కథోద్ఘాతం కథోద్ఘాతో ద్విధైవ సహా. ఇది ఈ ఈ కథోద్ఘాతము అనేటటువంటిది స్వ ఇతివృత్త సమం వాక్యం అర్థం వా యత్ర సూత్రిణః గృహీత్వా ప్రవిశేత్ పాత్రం కథోద్ఘాతః ద్విధైవ సహ. ఈ కథోద్ఘాతము అనేది రెండు విధాలు. ఎట్లా 2 విధాలు అంటే స్వ ఇతివృత్త సమం, ఆ ఇతివృత్తము కథకు సంబంధించినటువంటి ఆ ఇతివృత్తం అంటే కథా వస్తువు తో కానీ లేదా వాక్యమర్థం వాక్యార్థంతో కానీ ఒక మొత్తము ఒక కంప్లీట్ సెంటెన్స్ కానీ లేదా ఒక కంప్లీట్ ఒక కథ ఇతివృత్తం, ఒక కథా వస్తువు. ఇప్పుడు మనము ఇంతకు ముందు రత్నావళిది చూసాం కదా, ద్వీపాదన్యస్మాదపి అని. ఆ వేరే ఒక ద్వీపం నుంచి కానీ లేదా సముద్ర మధ్యంలో నుంచి కానీ లేదా ఇంకొక దేశంలోను కానీ ఎక్కడి నుంచి అయినా కానీ కలవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విధి ఏదో రకంగా తప్పకుండా కలుపుతుంది అని మొత్తం కథ చెప్పేశాడు అక్కడ. జరగబోయేటటువంటి ఆ ఉదయనారి రత్నావళుల యొక్క సంయోగం గురించి అక్కడ ఆల్రెడీ కథంతా చెప్పేశాడు. అట్లా ఇతివృత్త సమం, ఆ ఇతివృత్తం మొత్తంతో కూడింది కానీ లేదా వాక్యం అర్థం వాక్యం, ఒక వాక్యంలో దాని యొక్క అర్థము గాని ఎత్ర సూత్రిణః గృహీత్వా, ఆ మాటని తీసుకొని ఆ సూత్రధారుడు చెప్పినటువంటి కథను కానీ లేదా ఆ సూత్రధారుడు చెప్పినటువంటి ఒక చిన్న వాక్యార్థాన్ని కానీ తీసుకొని గృహీత్వా గ్రహించి పాత్రం ప్రవిశేత్ పాత్రను రంగస్థలం పైనకు అంటే సడన్ గా ఒక పాత్ర, సడన్ గా ఒక అర్జునుడు, సడన్ గా ఒక కృష్ణుడు రంగస్థలం మీదకి వచ్చాడు అనుకోండి, అతడు అర్జునుడా, కృష్ణుడా, దుర్యోధనుడా, రాముడా, భీముడా, దుష్యంత మహారాజా ఎవరో మనకి ఏం తెలుస్తుంది? అందుచేత వాళ్ళు ఎవరో తెలియడానికి ఇవన్నీ కూడా ఇంట్రొడక్షన్ అన్నమాట. ఆ ఇంట్రొడక్షన్ లో ఆ పర్టికులర్ పాత్రని తీసుకొచ్చి స్టేజ్ మీదకి అలా దింపడం. ఎలా దింపాలి అని అంటే ఒక కథని అనుసరించి అయినా స్టేజ్ మీదకి రావాలి, లేదా ఒక వాక్యాన్ని అనుసరించుకుంటూ అయినా పాత్ర స్టేజ్ మీదకి రావటాన్ని కథోద్ఘాతం అంటారు. ఇది ఈ విధంగా ఇది ద్విధైవ సహా. ఇది 2 రకాలు. ఇతివృత్తంతో కానీ అంటే వాక్యం పూర్తిగా కానీ లేదా వాక్య అర్థంతో కానీ సగంగా ఉన్నటువంటి అర్థముతో కానీ ద్వీపాదన్యస్మాదపి అయిపోయింది ఇక్కడ. భట్టనాయకుడి వేణి సంహారంది ఇచ్చాడు. నిర్వాణ వైరి దహన స్వస్థా భవంతు కురురాజసుతాః సభృత్యాః అని వేణి సంహారంలోని వాక్యార్థం. ఆ వాక్యార్థంలో స్వస్థాః భవంతు కురురాజసుతాః సభృత్యాః అనుకుంటూ భీముడు స్టేజ్ మీదకి ప్రవేశిస్తాడు. ఆ కురురాజసుతులు అందరూ కూడా ఆ ధృతరాష్ట్రుని కుమారులు అందరూ కూడా సభృత్యాః వాళ్ళ సేవకులతో సహా అందరూ కూడా స్వస్థా భవంతు, వాళ్ళందరూ స్వర్గస్థాః భవంతు అనుకుంటూ ప్రవేశిస్తాడు. వాళ్ళందరినీ స్వర్గానికి పంపించే వాళ్ళు ఎవరయ్యా అంటే భీముడు. ఆ భీముడు అలా చెప్పుకుంటూ ఆ మాటని అనుసరించుకుంటూ
అది రంగస్థలం పైనకి ప్రవేశించటాన్ని కథోద్ఘాతము అని అంటారు. ఋతు సామ్య సమాక్షిప్త ప్రవేశ స్యాత్ ప్రవృత్తకం. ప్రవృత్తకము అని అంటే ఋతు మూడు మూడు భేదాలు కదా, కథోద్ఘాతము, ప్రవృత్తకము, ప్రయోగాతిశయము. ఋతు సామ్యం సమాక్షిప్త ప్రవేశ స్యాత్ ప్రవృత్తకం. ఋతు సామ్యాన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా, ఋతువులను గురించి. ఆ వసంత ఋతువా, శరద్ ఋతువా, ఆ ఋతువు యొక్క సామ్యాన్ని, ఆ ఋతువుతో నన్ను గ్రహించుకొని సామ్యాత్ సమాక్షిప్త ప్రవేశ స్యాత్. దాన్ని గ్రహించుకుంటూ పాత్ర గనక ఆ ఋతువును ఋతువుతోటి సమానంగా, ఋతువు యొక్క గానంతో సమానంగా గనక పాత్ర ప్రవేశం జరిగితే అది ప్రవృత్తకము అని దానికి పేరు. అసలు ఒకటి వాక్యార్థంతో ఇది ఇక్కడ వేణి సంహారంలోది ఇచ్చారు. ఇంకొకటి అసలు చాణక్య ముద్రా రాక్షసంలోది చాలా బాగుంటుంది. ఒక సూత్రధారుడు నటితోటి మాట్లాడుతూ ఉంటే, ఎందుకు ఇంత లేట్ అయ్యింది అంటే, ఇవాళ చంద్రగ్రహణం కదా, అంతా ఇల్లంతా చంద్రగ్రహణం అయిపోయింది కదా, ఇల్లంతా శుభ్రం చేసుకొచ్చేటప్పటికి లేట్ అయ్యింది అని అంటుంది. ఆ అమ్మాయి చంద్రగ్రహణము అనగానే చాణక్యుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక్కడ నేనుండగా చంద్రుణ్ణి ఎవరు గ్రహించగలిచినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఎవరు, నేనిక్కడ బ్రతికి ఉండంగాను అనుకుంటూ. ఏష మయి స్థితే చంద్రం అభిభవతుమిచ్చతి. నేను ఇక్కడ ఉండంగా ఎవరు చంద్రుణ్ణి పట్టుకోగలిచినటువంటి వాళ్ళు, బంధించగలిచిన వారు అంటది. అక్కడ ఆయనకి చంద్రుడు అంటే చంద్రగుప్తుడు, అలా అన్నమాట. ఋతు సామ్యం, ఋతు సామ్యాన్ని అర్థం. ఇక్కడ మీకు శ్లోకం ఇచ్చారో లేదో, నేను రాసుకున్న పుస్తకంలో ఉంది. ఈషదీశుంబితాని భ్రమరై సుకుమార కేసరిభిః ఉక్తం క్షయతి దయమానాః ప్రమదాః శిరీష కుసుమాని అని. ఇది ప్రవృత్తకము. ఏ నాటకంలో తీసి రాసుకున్నాను. ఏ నాటకంలోంచి రాసుకున్నాను. ఎప్పుడో ఏదో మాట్లాడుతున్నాము, ఎప్పుడో ఏదో నాటకం చదువుతుంటే ఇది ప్రవృత్తకమైన ఇతివృత్తం కదా అని రాసుకున్నాను. ఓకే, ఆ ఋతువును అనుసరించి వచ్చేది. ఆసాదిత ప్రకట నిర్మల చంద్రహాస అని. మూడవది ఏషః అయం ఇతి అయం ఉపక్షేపాత్ సూత్రధార ప్రయోగాత్ పాత్ర విశేష ఎత్రైవ పాత్ర ప్రయోగాతిశయః మతః. ఏషః అయమితి ఉపక్షేపః. ఏషః అయం, ఇదిగో ఈతడు, ఇదిగో ఈతడు. ఏషః అయం, అయం ఇతడు, ఏషః ఇతడే, ఇదిగో ఇతడే ఇతడు అని ఇది ఉపక్షేపాత్ అని చెప్పబడగానే సూత్రధారేణ ప్రయోగతః, సూత్రధారుడు ప్రయోగించ గానే పాత్ర ప్రవేశ ఎత్రైవ ప్రయోగ, ఎప్పుడైతే పాత్ర ప్రవేశిస్తుందో అది ప్రయోగాతి విషయం. అది ఆ ప్రయోగాతిశయము మనకి అభిజ్ఞాన శాకుంతలంలోది తవాస్మి గీతరాగేణ, ఇంతకుముందు చదువుకున్నాం కదా, అది తవాస్మి గీతరాగేణ తవాస్మి గీతరాగేణ హారిణ ప్రసభః హృతః ఏష రాజేవ దుష్యంతః సారంగేణ అతిరంహస ఏష రాజః దుష్యంతః. ఇదిగో ఈ రాజు దుష్యంతుడు
అతిరహ్మసంగా తొందరపాటుగా ఆ పరిగెత్తుతున్నటువంటి ఆ, జింక పిల్ల వెనకాల వస్తున్నాడు అని దుష్యంతుణ్ణి ప్రవేశపెట్టడం, రంగస్థలం పైనకి ప్రవేశపెట్టటము, పెట్టటము ప్రయోగాతిశయము అనేటటువంటి ఆముఖ భాగము. సో ఇక్కడతోటి ఇవాళ ఆపుదాం. వీధి అంగాలు 13. ఇక్కడ వీధి అంగాల 13 ఇచ్చాడా? 13 పేర్లు ఇచ్చాడా? ఉద్ఘాత్య అవలగితే ప్రపంచ 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 త్రిగతే చలం వాక్కేలి అదివలే గండం అవస్యందిత నాలికే అసత్ప్రలాప వ్యవహార మృదవాని త్రయోదశ. వీధి అంగాలని ఇక్కడే ఇచ్చాడు.